విజయనగరం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహిస్తున్న ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తనిఖీ చేశారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఆయన ముందుగా జిల్లా కేంద్రంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఏర్పాటు చేసిన 3 పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అనంతరం భోగాపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లోని ఏర్పాట్లను పరిశీలించారు. ప్రిసైడింగ్ అధికారులు ఏజెంట్లతో మాట్లాడి పోలింగ్ శాతం, సదుపాయాలు, ఇతర పరిస్థితులపై ఆరా తీశారు. ఓటర్లు ఇబ్బంది పడకుండా పోలింగ్ ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. ఈ పర్యటనలో ఆర్డీఓ డి కీర్తి, విజయనగరంలో తహసీల్దార్ కూర్మానాథరావు, భోగాపురంలో తహసీల్దార్ సురేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. హెడ్లైన్స్ లో మహిళా దినోత్సవం రోజు మహిళలకు సంబంధించినటువంటి శ్రీనిధి బ్యాంక్ మీద తప్పుడు ప్రచారం చేశారు. ఆ విషయమై నేను తెలియజేయడానికి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఎందుకంటే ఈరోజు శ్రీనిధి బ్యాంక్ అనేది 2011లో మైక్రో ఫైనాన్సెస్ వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పి మైక్రో ఫైనాన్సెస్లో వడ్డీలు ఎక్కువగా తీసుకుంటున్నారు ప్రజానికం అని తెలిసి అప్పుడు శ్రీనిధి బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది 60 కోట్ల కార్పస్తో. అయితే అప్పుడు ఏర్పాటు చేసేటప్పుడు కూడా మండల సమాఖ్యల్ని ఇన్వాల్వ్ చేస్తూ, సభ్యులు కూడా ఇన్వాల్వ్ చేస్తూ, షేర్ క్యాపిటల్ ఇస్తూ ఫండ్ మొబిలైజ్ చేసి బ్యాంక్ని ఒక నాన్ ఫైనాన్షియల్ బ్యాంక్ కింద ఎస్టాబ్లిష్ చేస్తూ ఈరోజు సుమారు 24,000 కోట్ల రూపాయలని సర్క్యులేషన్లో ఈ బ్యాంక్ తిప్పుతుంది. మరి అంతేకాకుండా ప్రతి 4,000 కోట్ల రూపాయలు మహిళలకి రుణాల కింద ఇవ్వడానికి ఈ బ్యాంకు పెద్ద ఎత్తున సహకారం చేస్తుంటే ఈరోజు ఒక తప్పుడు ప్రచారం ఈ బ్యాంక్ మీద చేయడం తప్పు ఉన్నది. ఎందుకంటే ఈ ప్రచారం ఏదో శ్రీనిధి బ్యాంక్లో ఫండ్స్ అన్నీ కూడా ఏదో సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో, మహిళల తాలూకు సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అవన్నీ కూడా వాస్తవం కాదు. ఎందుకంటే ఈరోజు గత పాలకులు శ్రీనిధి నుంచి సుమారు 750 కోట్ల రూపాయలు పీడీ అకౌంట్స్కి మళ్లించడం జరిగింది. 750 కోట్ల రూపాయలు ఇక్కడ సేవింగ్స్ ఏవైతే మా ఈ బ్యాంక్ తాలూకు అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పీడీ అకౌంట్స్కి మళ్లించడం జరిగింది. మళ్లించి వేరే ఉపయోగంలోకి తీసుకుని వెళ్ళిపోయారు. మరి అంతేకాకుండా వాళ్ళు గతంలో కూడా ఈ డబ్బులు కూడా అంటే సుమారు ఫస్ట్ ఒక 500 తీసుకున్నారు, తర్వాత 450 తీసుకున్నారు. లాస్ట్లో ప్రభుత్వం దిగేటప్పుడు ఒక 200 కోట్లు వెనక్కి ఇచ్చారు. అంటే ప్రభుత్వం దిగినప్పుడు 750 కోట్ల రూపాయలని వాళ్ళు పీడీ అకౌంట్స్లకు వేసి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈరోజు బ్యాంకు ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే బ్యాంకు కూడా అంత డబ్బులు బ్యాంకు దగ్గర ఎప్పుడు కూడా క్యాష్ బ్యాలెన్స్ ఉండదు. వాళ్ళు బ్యాంకుని మహిళలు అవినీతి కానీ, మహిళల సంక్షేమం కానీ, మహిళల రక్షణ కానీ, మహిళలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవం వచ్చేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహిళలకి ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసాన్ని పెంచిన వ్యక్తి. అలాంటి నాయకత్వంలో ఈరోజు మహిళలు చాలా ఆనందంగా, గౌరవంగా ఉన్నారు. దానిని ఏదో ఒక రకంగా మభ్యపెట్టడానికి వైసీపీ నాయకులు సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతున్న పరిస్థితి కూడా మేము చూస్తున్నాం. ఈరోజే మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలను ఉద్దేశించి మనం వీడియోలు చూస్తున్నాం, పోస్టులు పెడుతున్నారు. మహిళల పట్ల వారికి ఉన్న గౌరవం, అదే సమయంలో వారికి ఏ రకంగా ముందు తీసుకురావాలన్న ఆలోచన, వారు ఈరోజు ఎంత హేళన చేశారు. ఒకప్పుడు డ్వాక్రా గ్రూపులన్నా, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు అంటే హేళన చేసే సందర్భాలు. అదే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి సభ్యులుగా ఎన్నికైన వారు ఈరోజు కుటుంబాన్ని, అలాగే మగవాడికి కూడా వారు చేదోడుగా ఆదుకునే సందర్భాలు కూడా మన సంఘటన చూస్తున్నాం. అలాంటి ఇష్యూలో కూడా వీళ్ళు తప్పుడుగా మాట్లాడి ఏదో ప్రభుత్వం వారిని వెనక్కి పెట్టారనే ఆలోచనతో రాతలు రాయడం, లేకపోతే మాట్లాడడం అని కూడా చూస్తున్నాం. ఇది చాలా దారుణం. దీనిని మేము తెలుగుదేశం పార్టీ నాయకులుగా కాకుండా ప్రజాప్రతినిధులు కూడా మేము ప్రజల తరఫున, మేము మహిళల తరఫున మేము ఖండిస్తున్నాం. అదే సమయంలో ఒకసారి వాళ్ళకి ఒక విషయం చెప్తున్నా, ఖచ్చితంగా చర్చకు రండి, మాతో కాదు, ఎవరైతే మహిళా సంఘ సభ్యులు ఉన్నారో వాళ్ళతో చర్చకెళ్ళండి. ఒక సభ్యులు మేము ఎంపిక చేస్తాం, లేకపోతే మీరు ఎంపిక చేసిన ఏరియాలో వాళ్ళతో మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో, అన్న ఎన్టీఆర్ గారు
లేకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఏ రకంగా వారిని ఆదుకున్నారో, ఏ రకంగా గౌరవించారో, ఏ రకంగా ఆర్థికంగా పరిపుష్టి చేశారో మాతో మీ చర్చలు అవసరం లేదు, మా ప్రతినిధులతో మహిళా నేతలతో అవసరం లేదు, ఆ సభ్యులతో మీరు చర్చకి